వరల్డ్ రెడ్ క్రాస్ డే ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మే 8న ప్రతి సంవత్సరం హెన్రీ డొనాల్డ్ బర్త్ యానివర్సరీ సందర్భంగా వరల్డ్ రెడ్ క్రాస్ డేను జరుపుకుంటారు. ఈ హెన్రీ డొనాల్డ్ ఎవరంటే ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ ICRC వ్యవస్థాపకుడు హెన్రీ డొనాల్డ్. ఇతని బర్త్ యానివర్సరీ సందర్భంగా మే 8న ప్రతి సంవత్సరాన వరల్డ్ రెడ్ క్రాస్ డేను జరుపుకుంటారు. రెడ్ క్రాస్ అనేది ప్రపంచ మానవతా సంస్థ. ప్రజల జీవనం ఆరోగ్యం కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తుంది ఈ రెడ్ క్రాస్ అనే సంస్థ. ఈ ప్రపంచ రెడ్ క్రాస్ సంస్థ అలాగే రెడ్ క్రాస్ జరుపుకోవడానికి గల హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాము. 1859 కాలంలో ఇటలీలో జరిగిన సోల్ఫెరోనా యుద్ధం కాలంలో వేలాది మంది మరణించడంతో ఆ కాలంలో స్విట్జర్లాండ్ వ్యాపారవేత్త అయిన హెన్రీ డొనాల్డ్. ఈ హెన్రీ డొనాల్డ్ అనే అతను స్విట్జర్లాండ్ వ్యాపారవేత్త. ఆ కాలంలో హెన్రీ డొనాల్డ్ అనే వ్యక్తి క్షతగాత్రులకు సహాయం చేయడానికి 1863 కాలంలో ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ మూవ్మెంట్ను ప్రారంభించడం జరిగింది. దీని ద్వారానే రెడ్ క్రాస్ అనేది రావడం జరిగింది. ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ మూవ్మెంట్ను హెన్రీ డొనాల్డ్ 1863 కాలంలో ఈ స్విట్జర్లాండ్ వ్యాపారవేత్త అయిన హెన్రీ డొనాల్డ్ సోల్ఫెరోనా యుద్ధం కాలంలో ఈ ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ మూవ్మెంట్ను ప్రారంభించడం జరిగింది. దీని ద్వారానే 1863 కాలంలో ఫిబ్రవరి 17న ICRCని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ రెడ్ క్రాస్ను ఏర్పాటు చేయడం జరిగింది 1863 ఫిబ్రవరి 17న. ఈ వరల్డ్ వార్ I అండ్ వరల్డ్ వార్ II సైన్యాన్ని కూడా ICRC ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ అనే సంస్థ ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. ప్రపంచ యుద్ధాల కాలంలో కూడా ICRC ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. అంటే ఆ కాలంలో ఉన్న సైన్యానికి హెల్ప్ చేయడం కానీ ఆ క్షతగాత్రులను ఆదుకోవడం కానీ చేయడం జరిగింది. ప్రజెంట్ ICRC అనేది ప్రస్తుతం 18,500 క్రియాశీల సభ్యులతో అంటే 18,500 యాక్టివ్ మెంబర్స్తో అలాగే 90 దేశాల్లో కూడా పనిచేస్తుంది ఈ ICRC అనే సంస్థ. అలాగే ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ICRC అనేది 3 సార్లు నోబెల్ శాంతి బహుమతి పొందడం జరిగింది. అదొకటి 1917 కాలంలో ఒకసారి, 1944 కాలంలో రెండవసారి, 1963 కాలంలో నోబెల్ శాంతి బహుమతిని పొందడం జరిగింది. ICRC ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ 1917లో, 1944లో, 1963లో నోబెల్ శాంతి బహుమతి పొందడం జరిగింది. ఈ వరల్డ్ రెడ్ క్రాస్ డేను 1938 సంవత్సరం నుంచి మే 8న జరుపుకోవడం జరుగుతుంది. 1938 సంవత్సరంలో లండన్లో జరిగిన ICRC యొక్క 14వ సమావేశంలో మే 8న వరల్డ్ రెడ్ క్రాస్ డే జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఎప్పుడు అంటే 1938. ఎక్కడ అంటే లండన్ సమావేశంలో. సో 1938 లండన్లో జరిగిన ICRC 14th సమ్మిట్లో భాగంగా మే 8న ప్రతి సంవత్సరం వరల్డ్ రెడ్ క్రాస్ డే జరుపుకోవాలని నిర్ణయించడంతో 1948 కాలంలో నుంచి 1948 మే 8 నుంచి ప్రతి సంవత్సరం వరల్డ్ రెడ్ క్రాస్ డేను జరుపుకోవడం జరుగుతుంది. సో మొట్టమొదటి రెడ్ క్రాస్ డేను 1948లో నిర్వహించడం జరిగింది. ఎందుకు అంటే హెన్రీ డొనాల్డ్ యొక్క జన్మదినం అంటే బర్త్ యానివర్సరీ సందర్భంగా 1948 మే 8 నుంచి వరల్డ్ రెడ్ క్రాస్ డేను జరుపుకోవడం జరుగుతుంది అని గుర్తుంచుకోండి. అలాగే ఇది ఇక్కడ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. వరల్డ్ రెడ్ క్రాస్ డే 2025 యొక్క థీమ్ వచ్చేసి కీపింగ్ హ్యుమానిటీ ఎలైవ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి. వరల్డ్ రెడ్ క్రాస్ డే 2025 థీమ్ వచ్చేసి కీపింగ్ హ్యుమానిటీ ఎలైవ్ అనేది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ థీమ్ను ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోండి, ఎందుకంటే మనకు ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్లో అన్నీ ఒకవేళ డేకి సంబంధించి థీమ్స్ అడిగితే డైరెక్ట్ ఇంగ్లీష్లోనే అడగడం జరుగుతుంది కాబట్టి థీమ్ను ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోండి. అలాగే రెడ్ క్రాస్ డేకి సంబంధించి ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ రావడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.